అందరికీ జైలు. నేను రఘుకుమార్ చిక్కుమల్లి, మాలమండ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఇది నేను ఎప్పటి నుంచో ఈ వీడియోని చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టు తెలియని వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నాను. అవగాహన లోపం ఉన్నవారికి మాత్రమే ఈ సబ్జెక్టు. కొంత తప్పుగా అనుకోకండి, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అదేంటంటే, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ అధికారుల పనితీరు ఎలా ఉంది? ఈ ప్రభుత్వ అధికారుల్లో ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే ఒకే ఒక పోలీస్. ఏంటి? ఒకే ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీఎస్పీ. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి రాష్ట్రంలో కూడా. ప్రజెంట్ మనం ఏపీ గురించి చెప్పుకుందాం. ఏపీ గురించి చెప్పుకుంటే భారతదేశం అంతా చెప్పుకున్నట్టే. ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్పీలో ఈ పోలీసుల పనితీరు ఏంటి? ప్రతి ఒక్కరు కూడా, మ్యాక్సిమం ప్రతి యువకుడు కూడా, పెద్దలు పిల్లలు అందరూ కూడా అసలు పోలీసుల్ని తక్కువ అంచనా వేస్తారు. బీట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు అందరూ కూడా వాళ్ళు మన శత్రువులు. ఏంటి? పోలీసులు మన శత్రువులు. అలా మన శత్రువుల్లాగా పరిగణిస్తారు చాలామంది కూడా. కానీ ఒక్క పోలీస్ శాఖకి మాత్రమే భారత రాజ్యాంగం ఇంత కఠినమైన ఉద్యోగం ఇచ్చింది. కఠినమైన ఉద్యోగం ఇచ్చిందని ఎందుకు అంటున్నానంటే, మీరు గమనించండి. బీట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు వాళ్ళకి అసలు టైమింగ్స్ ఉన్నాయా? కనీసం ఒక పంచాయతీ సెక్రటరీకి కూడా టైం టు టైం 8 అవర్సా, 10 అవర్సా, 12 అవర్సా. ప్రతి ప్రైవేటు ఉద్యోగికి కూడా 8 అవర్స్. కొంతమంది 10 అవర్స్ చేసేవారు ఉన్నారు, 12 అవర్స్ చేసేవారు అది ఉంది. ఉదయం 6 గంటల డ్యూటీకి వెళ్తే సాయంత్రం 5:30కి వచ్చి సెల్స్ ఇచ్చాపేసి పడుకుంటారు చాలామంది. హ్యాపీ. మళ్ళీ పొద్దున్న దాకా మన పై అధికారి ఫోన్ చేయడు, మన ఉద్యోగం సంబంధించి అధికారులు ఎవరో ఫోన్ చేయరు. కానీ ఒకే ఒక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, వీళ్ళకి అసలు టైమింగ్ ఉందా? సాయంత్రం 6 గంటలు డ్యూటీ దిగిపోతాం. వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక బీట్ కానిస్టేబుల్ దిగిపోయాడు సాయంత్రం 6 గంటల డ్యూటీ. అదేవిధంగా ఒక ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సిఏ, ప్రతి ఒక్కరు కూడా 6 గంటల డ్యూటీ దిగిపోయారు. వాళ్ళ మనశ్శాంతిగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కిని కమ్యూనికేషన్ లేకుండా మనశ్శాంతిగా పడుకోగలరా? వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ లేవు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ 6 గంటలకు సాయంత్రం డ్యూటీ దిగితే మళ్ళీ ఉదయం 12 మళ్ళీ 6 గంటలకు ఎక్కే ఛాన్స్ వాళ్ళకి లేదు. ఏ టైంలో ఫోన్ వస్తుందో, ఏ టైంలో ఏ అగాచ్యం జరుగుతుందో, ఏ టైంలో ఎక్కడ ఏ గొడవలు జరుగుతున్నాయో మొత్తం అంతా వాళ్ళ దృష్టి 24 అవర్స్ కూడా వాళ్ళ వృత్తి మీదే ఉంటుంది. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి అనేది లేదు. ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళ టైమింగ్స్లో 24 అవర్స్ డ్యూటీ, 24/7 డ్యూటీ వాళ్ళకి. అవునంటారు కాదంటారు. అన్ని కష్టాలు వీళ్ళకే.
తెలుసా, ఈరోజు వీళ్ళు 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు, కానీ 24 అవర్స్ డ్యూటీకి ప్రభుత్వం శాలరీ ఇస్తుందా? ఇవ్వదు. శాలరీ ఇస్తుందా? ఇవ్వదు. కానీ అది ఒక మైనస్ వాళ్ళకి. 24 గంటలు చేసినా అదే కూలి, 24 గంటలు అధికారంగా చేయమని లేదు వాళ్ళకి. వాళ్ళ డ్యూటీ వాళ్ళది, టైం ప్రకారం దిగిపోవాలి, టైం ప్రకారం వాళ్ళు డ్యూటీ చేయరు, వాళ్ళు ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తారు. దేనికోసం? మన కోసం. తప్పదు. మనం నైట్ 10 గంటలకి ఎస్ఐ గారికి ఫోన్ కొడితే ఎత్తాలి, ఎత్తకపోతే మనం ఏమనుకుంటాం? 1 గంట చేసినా ఎత్తాలి. వాళ్ళ డ్యూటీ 24 గంటలు కూడా మన సేవలోనే మునిగిపోయి ఉంటారు వాళ్ళు. అది మొత్తం అన్ని ఉద్యోగాల్లో కల్లా ఈ పోలీసు ఉద్యోగం అనేది ఇంత జాగ్రత్తగా చేయాలి. అవునా? ఈరోజు మనం మనశ్శాంతిగా నైట్ పడుకుంటున్నామంటే మన ఇంట్లోకి దొంగలు రాకుండా, దోపిడీదారులు రాకుండా, గొడవలు జరగకుండా మన ఇంటిని కాపలా కాతారు, మన ఊరిని కాపలా కాతారు, మొత్తం మన ప్రాపర్టీని కాపలా కాతారు వాళ్ళు. చూసావా, ఇది చాలామందికి అవగాహన లోపం ఉంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎవరికి చాలా మట్టుకు అవగాహన లేదు. నేను చెప్తున్నాను, వాళ్ళ నైట్లు మనం మనశాంతిగా పడుకోవాలంటే వాళ్ళ నైట్ బీట్ కాయాలి, మనం కాపలా కాయాలి. నైట్ బీట్ కానిస్టేబుల్ చూసారా? పంచాయతీ పరిధిలో మనం పడుకుంటాం, వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతూనే ఉంటారు. చూసావా ఎంత ఎటువంటి ఉద్యోగం ఉంది మన కోసం. అటువంటిది వాళ్ళని మనం తక్కువ అంచనా వేస్తాం, వాళ్ళని తిట్టుకుంటాం. మన ఇంట్లో మనశ్శాంతిగా పడుకోవడం కోసం వాళ్ళు పడుకోరు. ఎస్సీ డే డ్యూటీ చేస్తాడు, నైట్ డ్యూటీ కూడా చేస్తాడు. అత్యవసరంలో నా డ్యూటీ దిగిపోయాను, నేను చేయని డ్యూటీ అని అన్నారు ఏ అధికారి కూడా. వీటి కానిస్టేబుల్ సాయంత్రం డ్యూటీ దిగాడంటే ఎస్ఐ గారు ఏ టైంలో ఫోన్ చేస్తారు అని ఆన్లో పెట్టుకుంటాడు. స్విచ్ కట్టేసి పడుకొని ఉండదు. 6 గంటలు డ్యూటీ దిగిన 10 గంటలకైనా అవసరం ఉంటే మళ్ళీ కానిస్టేబుల్ రావాల్సిందే. లేదు సార్ నేను డ్యూటీ దిగిపోయాను, డ్యూటీకి నాకు సంబంధం లేదు అని అనరు. అదంతా ఈ వింగే కొంచెం డిఫరెంట్ వింగు ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరు ఉద్యోగస్తులకి అన్ని ఉద్యోగాలకి మనశ్శాంతి ఉండదు. ఇందులోకి మళ్ళీ వీళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించుకుంటారు. ఓకే, వీళ్ళకి వచ్చిన చిక్కోటి ఇంకోటి ఉంది. రాజకీయ నాయకులు లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి అందరూ బెదిరించేవాళ్ళే. వీళ్ళని అందరూ బెదిరించేవాళ్ళే. 5 సంవత్సరాలు పదవి అనుభవిస్తూ 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం వాడికి పదవి ఉండదు. ఉండనోడు కూడా 5 సంవత్సరాలు పదవి ఉండడు కదా. ఇలా 60 సంవత్సరాల్లో పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు 60 సంవత్సరాల్లో టైం ఉంది. ఉద్యోగం అప్పటిదాకా చేయాలి, రిటైర్మెంట్. 60 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని 5 సంవత్సరాలకు రాజకీయ నాయకులు బెదిరించేస్తారు. చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రకారంగా ఎమ్మెల్యేలు వీళ్ళ పాములాగా అడుగొచ్చా పోలీస్ డిపార్ట్మెంట్ని? అది అనధికారికంగా 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేని, నేను ప్రజానాయకుడిని అనే గర్వంతో పోలీస్ డిపార్ట్మెంట్ పాములా వాడుకుంటారు. వీళ్ళ విధుల్ని వీళ్ళు చేయనివ్వరు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, రఘుకుమార్ గారు ఏదో ఎక్స్ట్రా చేస్తున్నాడు, అర్జెంటుగా కానీ ఏదో ఒకటి వేసి లోపలేసి కేసు కట్టాయి. సార్ రఘుకుమార్ ఏం చేశాడు సార్? నీకు అవసరమని చెప్పించేయి. ప్రజా సంక్షేమం కోసం ఏదో మాట్లాడుతూ ఉంటాడు, సమస్యల కోసం మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఎందుకయ్యా? వేసి లోపలేసి వాడు ఎక్కడ సిద్దిపేటలో ఉన్నాడా ఎత్తుకొచ్చేయి, హైదరాబాద్లో ఉన్నాడా ఎత్తుకొచ్చేయి, ఫోన్ ట్రాప్ చేయి.
ఈ పాపం వీళ్ళకి రవికుమార్ ఏం చేస్తున్నాడో అనేది నాకు తెలుసు. పాపం ఇతను ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఎంతో కొంత ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనార్థం కోసం టైం కేటాయించి ఏదైనా ప్రశ్నిస్తాడని నాకు తెలుసు, మంచి భావం ఉంటుంది. కానీ అటు ఎమ్మెల్యే ఒప్పుకోడు. కనీసం పదవలేని రాజకీయ నాయకులు కూడా బెదిరించేయడం వెళ్ళదు. చూసావా వీళ్ళకి, ఇది వీళ్ళ ఉద్యోగం తీరు. నచ్చంత ఉంది వీళ్ళకి. ఎవడు ఏ టైంలో ఫోన్ చేస్తారో తెలియదు. వీళ్ళ ఉద్యోగాలు ఏమో చేసుకునేవారు వాళ్ళు. అవునా? ఈరోజు మన ఇంట్లో కోడిపోతే పోలీస్ స్టేషన్, డబ్బులు పోతే పోలీస్ స్టేషన్, మన ప్రాపర్టీ ఏది పోయినా మళ్ళీ పోలీస్ స్టేషన్, అక్కడ కొట్టినా పోలీస్ స్టేషన్, అన్నీ పోలీస్ స్టేషన్. మన 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 జీవితానికి ముడిపడి ఉన్నటువంటి ప్రతి కార్యకలాపానికి కూడా పోలీసుల దగ్గరికి మనం సమాధానం కోసం వెళ్తాం. అవునా? 24/7 డ్యూటీ చేసే వాళ్ళు వీళ్ళొక్కలే. సన్మానించాల్సింది వీళ్ళని. ఎందుకంటే మనం నైటు సంసారం చేస్తూ నైట్ మనశ్శాంతిగా పడుకున్నామంటే వీళ్ళే కదా కారణం. మన ప్రాపర్టీలు కాపాడతారు. మన ఫుల్ సెక్యూరిటీ, 100% సెక్యూరిటీ ఇచ్చేది వీళ్ళే. మనం నైట్ పడుకుంటే అలా చల్లో బీట్ కాతా ఉంటారు. అవును. కానీ ఫస్ట్ సన్మానించాల్సింది దేవుని. మనం ఎవరు సన్మానిస్తాం? 5 సంవత్సరాలు తర్వాత ఉంటాడో పోతాడో కూడా తెలియనటువంటి రాజకీయ నాయకుడికి మనం సన్మానం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి? రాజకీయ నాయకులు చేసే పని ఏంటి మనకి? ఒక మంచి పని చేశారా? నాకు తెలిసి ఉండగా రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను. ఎమ్మెల్యే బత్తిన సుబ్బారావు 1992, 94 అనుకుంటా. చిన్నపిల్లండి. ఆయన చేశారు ముమ్మడిలో నియోజకవర్గాన్ని. మా సొంత కాంట్రాక్ట్ ఇచ్చాడు, బస్ తిప్పి రోడ్డు వేయించాడు, మా ఊళ్ళో కమిటీ హాల్ కట్టించాడు. మన 1996 కమిటీ హాల్ లేకపోతే మా అందరూ చచ్చిపోతాం. మా పేటలో చిగురు పేటలు అందరూ కూడా ఒక బతిన సుబ్బారావులో బతుకు. అదే రకరకాల కార్యక్రమాలు చేసింది ఆయన. తర్వాత నుంచి ఎవడేం చేశాడు, ఎవడేం చేయలే. కొత్తగా ఏం చేయడు చెప్పి ఎవరైనా చెప్పండి. ఏ ఎమ్మెల్యే ఏం చేశాడు కొత్తగా చెప్పండి మనకి? చేశాడా? బతిన సుబ్బారావు చనిపోయిన దగ్గర నుంచి ఎవరు ఏం చేశారు? శూన్యం. భారీ ప్రాజెక్ట్స్ ఏం లేవు. బతిన సుబ్బారావు ఉన్నప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉంది. బతిన సుబ్బారావు చనిపోయిన దగ్గర నుంచి ఉన్నటువంటి పల్లమూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికీ అలాగే ఉంది. ఏదో 2014లో ఎమ్మెల్యే గారు నిధులు చాలా పెట్టేశారు. తర్వాత మొన్న 5 సంవత్సరాలు కూడా వైసీపీ పొన్నడాయకుడు సతీష్ కుమార్. ఇప్పుడు ఏదో నా బాధ భరించలేక ఇప్పుడు ఏదో మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో స్టార్ట్ చేసింది. ఏదో టిక్కు ఈటింగ్ మీద ఇటుకి ఆడుతున్నారు. ఇప్పుడు అది ఎప్పుడు పూజ చేస్తారో అడిగి తెలియదు. ఎన్నో సమస్యలు. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, సన్మానం చేసిన వాళ్ళకి కాదు, వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. నెక్స్ట్, సన్మానానికి అర్హులు వీళ్ళకి ఎక్స్గ్రేషియాలు ఇవ్వాలి. వీళ్ళు డబుల్ డ్యూటీలు చేస్తున్నా కానీ కరెక్ట్ డ్యూటీ డబ్బులే తీసుకుంటున్నారు. డబుల్ డ్యూటీలు చేస్తున్నారు. వీళ్ళకి ఆరోగ్యాలు ఉండాలి. వీళ్ళకి ఆరోగ్యాల మీద ఉండాలి కదా. వీళ్ళ ఆరోగ్యాలు చూసుకోరు, వీళ్ళ సుఖశాంతులు చూసుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ మనం హ్యాపీగా ఉండాలనుకుంటారు ఎప్పుడు కూడా. కానీ ఈ డిపార్ట్మెంట్లో కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను. ఎక్కడి నుంచి అంటే నేను 2013 నుంచి. ఇప్పుడు కాటరకొండలో త్రీనాథ్ వచ్చారు. త్రీనాథ్ గారు వచ్చిన కాడి నుంచి నేను డిపార్ట్మెంట్తో నేను టచ్లో ఉన్నాను. ఇప్పటికి త్రీనాథ్ గారు మొన్న మధ్య రాజమండ్రిలో కనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు. కాటరకొండ నుంచి వెళ్ళిన ప్రతి ఎస్ఐ కూడా నన్ను పలకరిస్తారు. కాటరకొండ అవ్వచ్చు, మమ్మల్ని అవ్వచ్చు, అన్నప్పుడు ఏ ఎస్ఐ అయినా కానీ స్టేషన్ దాటి వేరే స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా నేను చూడకపోయినా పలకరించి చెప్తాను. నేను అదనమాట.
పోలీసులు అంటే అందరూ గౌరవిస్తాను నేను. నాకు గౌరవం. ఎందుకంటే నాకు తెలుసు కష్టం విలువ తెలుసు. నేను కష్టపడవని కూడా ఆ కష్టం విలువ నాకు తెలుసు. మీకు తెలుసా పోలీసులు ఎంతమంది తిట్టుకుంటున్నారు? పోలీసులు విలన్లా? ఫ్రెండ్లీ పోలీసులు వాళ్ళు. వాళ్ళు స్నేహం చేయాలి, వాళ్ళతో స్నేహభావంతో మసులుకోవాలి వాళ్ళు. కానీ మ్యాక్సిమం 90% ఫ్రెండ్లీ పోలీసులే ఉన్నారు. ఈ 10% కంత్రీగాళ్ళు ఉన్నారు. 10% కంత్రీగాళ్ళు ఉన్నారు. కాకి బట్ట పైకి వచ్చిన స్టార్లు వచ్చినప్పటికి వాళ్ళు హీరోలో ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల సిన్సియర్ ఆఫీసర్లకి విలువ లేకుండా పోతుంది ప్రజల్లో. కానీ పోలీసుల కష్టాలు అనేది తెలుసుకోండి. అందరూ అలా లేరు. 90% సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ 40-45% ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళు 40-45% ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్ని పట్టించుకోరు. రాజకీయ నాయకులు ఫోన్లు కూడా ఎత్తరు. వాళ్ళు డ్యూటీలు చేసుకుని వెళ్ళిపోతారు. నా దృష్టిలో ఉన్నారు వాళ్ళు ఎవరో చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కూడా మ్యాక్సిమం చాలా మటుకు ఎస్ఏలు, సిఏలు, ఇంకా డిఐజీ లెవెల్ నాకు పరిచయం ఉన్నారు. అందరూ ఆప్యాయంగా బతకతారు. ఎవరు కూడా రఘుకుమార్ యాదవ్ అని అనరు. రఘుకుమార్ తిట్టుకోరు. అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ కొంతమంది గద్రిగాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు నా జోలికి రాలేదు. కానీ కాటరకొన పిఎస్లో లాస్ట్ టైము 2019లో సంపత్ కుమార్ గారికి ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ ఒక ఆగంతకుడు, ఆడే ఆగంతకుడు సత్యనారాయణ ఆగంతకుడు నా మీద తప్పుడు కేసు పెట్టాడు. ఈ కేసు గురించి సంపత్ కుమార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు 2019లో. అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను అనమాట. 2019 నవంబర్లో అసెంబ్లీకి వేసినప్పుడు అసెంబ్లీకి వేసిన కక్షతో లేనిపోని కేసులు పెట్టి నా మీద ఇరికించి ఏదో వేశారు. 506 ఏదో వేశారు సెక్షన్లో. తర్వాత మళ్ళీ మన 2020లో మళ్ళీ సాక్షి చేసినప్పుడు ఏ సెక్షన్లో మార్చారు. ఏమైనా ఐటీ యాక్ట్లే అన్నీ ఐటీ యాక్ట్లు కాబట్టి అవన్నీ గాలిపోతాయి అంతే. ఐటీ యాక్ట్లో అసలు తీసుకున్నప్పుడు సంపత్ కుమార్ నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టిన తర్వాత అక్కడి నుంచి అంగారు వెళ్ళిపోయాను అనుకుంటా. ఆయన అంగారు తర్వాత ఏదో పోస్ట్ మార్టం పర్పస్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనిపించాను. నేను చూడలేదు ఆయన్ని, సంపత్ కుమార్ నేను చూడలేదు. నేనేదో కొంచెం హాస్పిటల్కి ఏదో పర్పస్ వెళ్ళాను. నేను రఘుకుమార్ అంటారు. నేను చూడలే. చూసిన తర్వాత నేను గుర్తుపట్టలేదు. అటు పలకరించి ఆ పేర్లు ఇంకా అవధులు లేవు. సంపత్ కుమార్ తర్వాత మళ్ళీ కాటరగొండలో మన పన్నడాంకర్ సతీష్ కుమార్ అని తిట్టాను కదా, తెలుసు కదా, మళ్ళీ చెప్పుకోవడానికి. ఆ విషయంలో నన్ను సిద్దిపేట నుంచి ఎత్తుకొచ్చారు పాపం. నేను అంటే సిద్దిపేట అంటే నేను స్టోన్ కసర్ కాంట్రాక్ట్, నాది బిజినెస్ స్టోన్ కసర్ కాంట్రాక్ట్ కూడా చేస్తూ ఉంటాను 13 సంవత్సరాల నుంచి. స్టోన్ కసర్స్ టన్నేజ్ లెక్క కాంట్రాక్టే. ఆ రోజు నైట్ షిఫ్ట్ ఆపరేటర్ రాకపోతే నైట్ షిఫ్ట్ నేను చేసి పడుకున్నాను. 6 గంటలకు వస్తే ముసుగు తీశారు. ఓకే, ఏదో టీసీని కొద్దిగా యాక్ట్ చేశాడు. యాక్ట్ చేయాలి కదా మాత్రం, ఆయనకి తెలియదు కదా రఘుకుమార్ ఏంటో. యాక్ట్ చేశాడు, ఏదో తీసుకుని వచ్చాడు. వాళ్ళకి సిద్దిపేటకి తీసుకురానికి 10,000 ఖర్చు అయి ఉంటుందిలే డీజిల్కి. బొలెరో తీసుకుని వచ్చారు. ఏదో ఆడవాడు చేశారు, అది ఇది అన్నారు, అన్నారు, ఏదో చేశారు. ఏదో నన్ను తొందరగా కాటరగొండ పోలీస్ స్టేషన్ ఉంచకూడదని ఏదో కొంచెం ఫోర్జరీ చేశారు. వాళ్ళు
ఫోర్జరీ చేసి నా మీద వీళ్ళ ప్రతాపం అంతా చూపించేసి ఎమ్మెల్యే పనులు సతీష్ ఆయన తొత్తులు ఉన్నారులే కాటరకొండలో కొంతమంది యాదవ్లో ఇలా అంతా కలిపి పీకేద్దామని ఏది ఎట్టేశారు. 12 రోజులు రిమాండ్ పంపించేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాం. ఆ కేసు ఉందా? 12 ఎకర్ శశికుమార్ తిట్టిన కేసు ఉందా? రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు కదా 12 రోజులు, ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఉండదంతే. పాపం వీళ్ళకి పాపం ఈ ఎస్ఐకి టీ శ్రీను స్పెషల్ ఇంట్రెస్ట్ జానకీరావు, టీ శ్రీని కాటరకొండ ఎస్ఐ, జానకీరావు మున్నూరు సిఐ, వీళ్ళందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పితే వినాలి కదా వీళ్ళు. పాపం ఏదో ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల ఏదో తీసుకుని వచ్చారు. ఇలా 10,000 15,000 లాస్ తీసుకొచ్చిన ఉపయోగం లేదు. 3 నెలల కేసు లేదు. అయితే రామ్ మళ్ళీ మొన్న కేసు దాంట్లో సుబ్రాజ్ ప్రజెంట్ ఎమ్మెల్యే అదే కొన్నాసం రైట్ కొట్టి చీలిపోయిందండి, మనం రౌండ్ వేసుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ కొంతమంది ఏమంటారు వాళ్ళని, మొదటిదాకా చాలా మంచి మంచి భాషలు వచ్చాయి. నాకు ఈ మధ్య కొంచెం భాష మర్చిపోయాను. శంసా గారు ఉన్నారు ముగ్గురు, వీళ్ళ ముగ్గురు నా మీద ఏదో కేసు ఇచ్చారు. నేను ఎమ్మెల్యేని తిడితే వీళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంట. నేను ఎమ్మెల్యేని తిడితే ఎమ్మెల్యే తమ్ములకి కొడుకులకి పిల్లలకి మనోభావాలు దెబ్బతున్నాను తప్ప వీళ్ళకి మనోభావాలు దెబ్బతుంటే అర్థమలేదు నాకు. ఈ ఎమ్మెల్యేకి వీళ్ళ కూడా లింక్ ఏంటో తెలియదు. కత్తికి పొచ్చుకున్న సంబంధం ఉందేమో అనుకుంటున్నాను నేను. ఓకే, అది పోతే ఆ విషయంలో కూడా పోలీసులు అంటే నాకు గౌరవమే, కానీ నవ్వుకుంటాను వీళ్ళు చేసే పనులు. వీళ్ళు చేసి తప్పు అని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, కానీ ఇదే యాక్ట్ చేస్తారు. రవికుమార్కి ఏం చట్టం కూడా తెలియదు. రవికుమార్ ఏమో ఎలాగంటే అలాగా రవికుమార్ నేను ఒక చేయాలి, కుంభైలే చేయాలి, అలా ఏదనుకుంటారు ఏమో. నేను సైలెంట్గా ఉంటాను అంతే. అవినేష్ గారు మార్చి 18 నేను బెంగళూరు నుంచి వచ్చాను. వచ్చిన వెంటనే వచ్చేసి పెద్ద హడావిడి చేసి తీసుకెళ్ళిపోయారు అనుకో, ఏదో చేస్తారు. తీసుకెళ్ళిన తర్వాత కరెక్ట్గా కామరాజ్ చెరువు దగ్గర బైక్ దిగాడు. నన్ను మిగిలిన కానిస్టేబుల్ తీసుకొచ్చేసారు సిఐ గారి ఆఫీస్కి. అవినేష్ గారు ఎక్కడున్నారు? ఇసుపట్ల వెంకటేశ్వరం. ఆయన సూచనల మేరకు జరిగింది ఇదంతా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో గూడిపడనే చేశారు. తర్వాత సెల్ ఫోన్ లాక్కున్నారు, అయ్యా అన్నారు, ఇది అన్నారు, ఏదో మొక్క ఇబ్బంది. తర్వాత మళ్ళీ అవినేష్ గారు మళ్ళీ వెనక్కి వచ్చి అనధికారికంగా కాటరకొండ ఎస్ఐ అవినాష్ గారు అనధికారికంగా ఎందుకంటానంటే సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటి లోపలికి సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటి లోపలికి వచ్చాడు ఆయన. నా గదిలోకి వచ్చి మొత్తం బట్టలు గిట్లు సెల్ఫ్లు అన్నీ తడిమేశాడు. పిచ్చోడు చేస్తారు కదా చేష్టలు, అలా చేశాడు లోపల సెల్ ఫోన్ కోసం. అంటే వీడియోలో తిట్టాను కదా నేను ఎమ్మెల్యేని, ఆ సెల్ ఫోన్ కోసం పిచ్చోళ్ళగా మొత్తం చేస్తాడు. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి రాకూడదు ఆయన వింటాడు ఈ మాటలో. ఆయనకు తెలుసు మనసులో పక్క నిజమని. నిజం కాకపోతే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను చూపిస్తాను లోపలికి ఎలా వచ్చాడు, ఏం ఎత్తుకాడు మొత్తం. అంతే. నా గదిలో సీసీ ఉంటుంది, ఎవరికి తెలియదు, కనపడదు ఎవరికి కూడా. అది ఎక్కడ ఉంటుందంటే మీరు ఊహించే విధంగా ఉంటుంది. నేను చూశాను. తర్వాత మళ్ళీ మా మేనగోడలు ఉన్నారు. ఆ మేనగోడలు కూడా మేము 5 ఇంకో సెల్ ఉండాలి కదా, ఇది ఎంక్వైరీలు మొత్తం చేశాడు. మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి బీరువా తడిమాడు. ఆయనకి తెలుసు మనం చేసేది విధులకు విరుద్ధమని, సెర్చ్ వారెంట్ లేకుండా ఇల్లు సెర్చ్ చేయకూడదని ఆయన తెలుసు. కానీ ఐసపట్ల వెంకటేశ్వర బాధ భరాయించలేక చేశాడు. అందుకే వదిలేశాను.
లేకపోతే ఈ వీడియో ఫుటేజ్ ఈ లోపల ఏమేం చేశాడు అంత వీడియో ఫుటేజ్ తీసుకెళ్ళి ఈయన మీద కంప్లైంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఓహో, ఎస్ఐ మీదే కంప్లైంట్ ఇస్తావా? అంత పెద్దలో అయిపోయారా రూపంగారు అంటారా మీరు? ఆల్రెడీ ఎస్పీ మీదే ఇప్పించాను. ఏంటి, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మీదే ఇప్పించాను కేసు, నలుగురి మీద. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తర్వాత ఎవరో ఇంకో ముగ్గురు ఉన్నారు, వాళ్ళ తెలిసినవి మీకు తెలిసిలే, వింటున్నారు కదా. వాళ్ళ మీద ఇప్పించాము ఈ అవినేష్ అంతా. కానీ నేను నవ్వుకున్నాను అంతే. చేసేది విధులకు విరుద్ధంగా చేశాడు, కానీ సర్లేపు అని ఏదో పొలిటికల్ ప్రెజర్ మీద అలాగా సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో సెర్చ్ చేశాడని వదిలేశాను అంతే. నాకు చేతక కాదు. ఎంతమంది కంప్లైంట్లు ఇస్తాం? ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు తర్వాత. అంటే అప్పుడు కొత్త కదా, మనం ఏం చేసినా చెల్లిపోద్ది. రవికుమార్కి ఏమీ తెలియదు, రవికుమార్ అని వస్తే ఏముండదు అనుకున్నాడు, నాకు తెలిసి మొత్తం. కానీ వదిలేశాను అంతే, సర్లే పోనీ అని అవినాష్ని. ఇప్పుడు కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, టైట్ చేస్తే ఏమనుకో అని వదిలేశాను అంతే, నవ్వుకున్నాను అంతే. ఏదో అమాయకంగా చేసుకున్నాడు, అమాయకంగా చేస్తున్నాడు, మన అతనికి విధులు విరుద్ధంగా చేస్తాడు నాకు తెలుసు, చట్టాన్ని అతిక్రమించాడు, సర్లే పోనీ పొలిటికల్ ప్రధాన చేసాడు, వదిలేశాను అంతే. అంతే తప్ప అవినాష్ గారికి నా మీద కూడా ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ ప్రతి పోలీసు ఉద్యోగం మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇంకొక విషయం, నన్ను ఇబ్బంది పెట్టిన వాడిపై, అది ఏ ప్రభుత్వ అధికారి అయినా కానీ, నన్ను ఇబ్బంది పెడితే, నాకు కోపం రప్పిస్తే నేను వదిలిపెట్టను. ఏం చేయాలో నాకు తెలుసు, చట్టపరంగా ఏ విధంగా ఎలా ఇరికించాలో నాకు తెలుసు. అందుకే ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా నా జోలికి రావడం, వస్తే ఇంకా అంతే అటర్ ఫ్లాప్. అంతే తప్ప ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు, అందరూ బాగానే ఉన్నారు. కానీ లాస్ట్ టైం ఎస్పీ గారి మీద కేసు వేయించినప్పుడు ఇది ఆర్ఐ నరసింహమూర్తి కొంచెం ఎక్స్ట్రాలు చేయడు. జిల్లా హోంగార్డులు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐ నరసింహమూర్తి ఇబ్బంది పెట్టాడు. అదే అమలాపురం కోర్టులో నా మీద కేసు వేసాడు, అమలాపురం టౌన్లో కేసు వేయించాడు నా మీద. నాకు నవ్వు వచ్చింది. ఏం కేసు వేయించాడు? రవికుమార్ ఎస్పీ గారి మీద కేసు విషయంలో ఎవిడెన్స్ కోసం తీసుకున్న వీడియోలు వాట్సాప్లో ప్రచారం చేసేస్తానన్నాడు, వాట్సాప్లో వదిలేస్తాను, వాట్సాప్లో రిలీజ్ చేసేస్తాను అన్నాడు అని నన్ను బెదిరించాడని ఇట్టి కేసు. అది కేసా? వదిలేస్తాను అన్నాడని పెట్టింది కేసా? దాన్ని కేసు అంటారా? నాకు నవ్వు వచ్చింది. సర్లే పెట్టుకొని ఏదో రఘుమని ఏదో కూడా చేయాలి కదా, ఏదో చేశాననేది సాటిస్ఫాక్షన్ అతనికి ఉండాలని వదిలేశాను. నడుతుంది అమలాపురం కోర్టు కేసు. అలాగే నవ్వు వచ్చింది. వీళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి, తింకర పనులు అన్నీ. రఘుకుమార్ చేసే పనులు తింకర పనులు ఇలా వీళ్ళు చేసి అన్నీ. రఘుకుమార్ అని క్రిమినల్లా? ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేస్తున్నాడు? ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి భయం పుట్టేస్తున్నాం అంతే. వాళ్ళ విధులు వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. రఘుకుమార్ అని ఉండడం మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మనల్ని చేస్తాడని భయం పుట్టించాం అంతే. ఏ రాజకీయ నాయకుడికైనా ఏదైనా. కానీ మన మౌనారం బస్ స్టాండ్ విషయంలో కూడా మీరు ఆర్థిక చేసిన కూడా ఏదో చేద్దాం అనుకున్నారు. రవికుమార్ ఎవరికి టార్గెట్ అవ్వడు, అతను కూడా. అయితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను తర్వాత. నా జోలికి వస్తే నేను చూపిస్తాను ఏంటనేది. సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి వస్తే వదిలిపెట్టను. ఇది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకున్న గౌరవం, అవగాహన. పోలీసులు ఎవరు కూడా ప్రజలకు శత్రువులు కాదు, మన కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. 24/7 మన కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. పోలీసులని ఎవరో తక్కువగా అంచనా వేయకండి, వాళ్ళు తక్కువగా చూడద్దు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఒక 24 గంటలు
మొత్తం పోలీసులు అందరూ కూడా సెలవు పెట్టేసి డ్యూటీలకి పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంటాయి 24 గంటలు చాలు. ఇవన్నీ అనార్థాలు జరుగుతాయి. అనార్థాలు అంటే చెప్పలేను. పోలీసులు ఉన్నారనే భయం, మనం పోలీసులు ఉన్నారనే భయంతో దుండగులు సైలెంట్గా ఉన్నారు. పోలీసులు ఉన్నారనే ధైర్యంతో మనం ఇళ్ళల్లో కాపరాలు చేస్తున్నాం పగలు నైట్ 24/7. అది ఫస్ట్కుండా సన్మానానికి అర్హులు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళ కష్టానికి మనం వెలకట్టలేం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పడే కష్టానికి మనం వెలకట్టలేం. ఆ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు కూడా అరగా దొరకాయి వాళ్ళకి. ఏం సరిపోతాయి వాళ్ళకి. మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తులు కాటరగొండ 1 సంవత్సరం ఉంటాడు, వాళ్ళ పిల్లల దిగి వచ్చి ఇక్కడ మరి స్కూల్లో చేయించుకుంటాడు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అమలాపురం వెళ్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళ పిల్లల భవిష్యత్తులు కూడా ఎలా ఉంటాయి తెలుసా. సంవత్సరంలో 2 స్కూల్లో ఒక స్కూల్ మారగలుగుతుంది. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ మనసు ఎంత ఉందో, వాళ్ళ ఫ్యామిలీకి మనసు ఎంత ఉందో. పాపం పోలీసులు కట్టుకున్న భార్యలకి దండాలు, మొక్కలు వాళ్ళకి పోలీసుల భార్యలకి ఎంత ఓర్పుతోటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. పాపం అన్నం తిని మన సంతకం కౌలు చెప్పుకునేటప్పటికి ఎస్ఐ గారికి ఫోన్ వస్తుంది, ఉండి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు అతడు తెలియదు. అలా పంపించి భార్యలు దేవతలే కదా. భార్యలు సపోర్ట్ లేకపోతే వాళ్ళు మన సంతకం డ్యూటీ చేస్తారా? కానీ దేవుడు మాత్రం మంచి మంచి భార్యలు ఇస్తారు పోలీసులకి. కానీ వాళ్ళు బాగుండాలి పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ ఎన్ని పవర్స్ పోలీసులకి ఇచ్చి ఎంత కష్టమైన ఉద్యోగం పోలీసులకి ఇచ్చింది రాజ్యాంగం. కొట్టే హక్కు కూడా వాళ్ళకి ఇచ్చింది. ఈ కొట్టే హక్కు ఎప్పుడు కొట్టాలి? దొంగతనం చేసినప్పుడు, ఏదైనా సంఘ విద్రోహ చర్యలు చేసినప్పుడు నిజాన్ని రాబట్టడం కోసం కొట్టాలి. కానీ కొంతమంది పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అది కొట్టే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. మనం ఎప్పుడు కొట్టాలనేది ట్రైనింగ్లో ఇస్తారు. ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు కొట్టాలి, ఏంటంటే లాఠీ ఎప్పుడు ఎత్తారనేది. దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రతిసారి లాఠీ ఎత్తారు. కొంతమంది ఈ మధ్య కొంతమంది ఎస్ఐలు అందరూ టార్గెట్ చేసి మన కేసు అయిందిలే, కేసు అయింది. ఎస్ఐ రవికుమార్ అది నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడున్నా ఎత్తుకొచ్చేయండి. ఇంకా అత్తమాటికి ఎత్తుకొచ్చేస్తారు. 2022 ఎత్తుకొచ్చేసారు. నాకు కొద్ది అవగాహన లేదు, సిద్దిపేట నుంచి ఎత్తుకొచ్చేసారు. ఇంకా అత్తమాటికి ఎత్తుకొచ్చాక ఏమన్నా నీ సంఖలో కుక్కపిల్లని ఏంటి ఎస్ఐ? మండపేట కేసు అది, మండపేట ఎస్ఐ, టౌన్ ఎస్ఐ. ఎత్తుకొచ్చే రవికుమార్ని నెంబర్ లొకేషన్లో పెడతాను. మండపేట ఎస్ఐ గారు మిమ్మల్ని అంటున్నాను, ఎత్తుకొచ్చే రవికుమార్ని ట్రేసింగ్లో పెడతాను, లొకేషన్లో పెడతాను. శంకర కుక్కలంటే ఎత్తుకొచ్చే నాకు ఏమైంది? తర్వాత ఏమైంది? నువ్వు అనుకున్నా జరిగిందా? జరగదు. అంటే నువ్వు అనుకున్నది నాకు ఎలా తెలిసిందా? తెలిసిపోతూ ఉంటే అంతే. నాకు ఏం స్కెచ్ చేసినా అన్నీ తెలిసినాయి. ఏ ఎస్ఐ ఏం స్కెచ్ చేస్తాడో అంతా తెలిసిపోతున్నాయి. ఎలా తెలిసిపోతుంది? అదంతే. ఒక ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డినే చెవట్ల పట్టించాను నేను. ఆ విషయం అందరికీ తెలుసు. చెవట్ల పట్టి విషయం నాకే తెలిసింది. ఆ రోజు డిఐజీ పాలరాజు గారు పిలిచినప్పుడు అప్పుడు తెలిసింది చెవట్ల పడుతున్నాయని. 2 సార్లు డిఐజీ గారు పిలిపించినప్పుడు తెలిసింది నాకు ఎస్పీ సుధీర్కుమార్ చెవట్ల పట్టినాయని. ఏం చేయగలరు మీరు? ఏం చేసినా ఆధారాలు ఉండాలి. రవికుమార్ని ఆ కేసులో బుక్ చేద్దాం, ఈ కేసులో బుక్ చేద్దాం, ఆ కేసులో బుక్ చేద్దాం, ఇందులో బుక్ చేద్దాం. నువ్వు బుక్ చేసినప్పుడు సమ్మగానే ఉంటుంది. అది నిజం కాదు, నేను నిరూపించుకుంటాను నిజం కాదు. ఎందుకంటే నేను తప్పుడు పనులు ఏం చేయను కాబట్టి. నువ్వు పెట్టిన ఏ తప్పుడు కేసు నేను నిరూపించుకుంటాను. నిరూపించిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నువ్వు మాకు తిన్న కూలి లేకపోతే కూలి పనికి వెళ్ళిపోతాను నేను. ఇన్కమ్ సోర్స్ పడిపోతే నీకు ఉద్యోగం పోతే నువ్వేం చేస్తావు?
ఏం సమాధానం చెప్పుకుంటావు? ఎలా పెంచుకుంటావు పిల్లం బిడ్డల్ని నువ్వు ఉద్యోగం పోతే? అది ఆలోచిస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు చాలా గౌరవం. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నా తెలుసు. నేను ఉద్యోగాలు ఇప్పటివరకు ఎవరికి తీయించలేదు. నేను అయితే సస్పెండ్ చేయించాను తప్ప ఉద్యోగాలు ఎవరికి తీయించలేదు. తీయించే ప్రయత్నం నేను చేయను. ఎందుకంటే మీరు ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు. ఉద్యోగాల మీద మీకు గౌరవం ఉంది. ఉద్యోగాల వల్ల మీ భార్య బిడ్డలను మంచిగా చూసుకుంటున్నారు. మీరు పొట్టడానికి కొట్టను, అది పాపం నాకు వద్దు. కానీ నా జోలికి రావద్దు. నేను తప్పు చేస్తే ఓకే శిక్షించండి. నా మీద స్కెచ్లు వేస్తున్నారు ఈ మధ్య. రవిని అలా బుక్ చేద్దాం, ఇలా బుక్ చేద్దాం. ఏం బుక్ చేసినా కానీ మొత్తం ఎగిరిపోతారు. అటర్ ఫ్లాప్. కక్స్ కట్టి ఏదో కేసు పెట్టి పంపిస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? దుబాయ్లో ఉన్నా కూడా వదిలిపెట్టను నేను. చంద్రమండ మీదకి వెళ్ళిపోతారా? అక్కడికి వదిలిపెట్టను నేను. తెలుసా? మీ విధులు మీరు పట్లే చేసుకోండి. నేను తప్పు చేస్తే శిక్షించండి. ఇష్టం వచ్చిన కేసులు పెడితే ఊరుకునేది లేదు. అస్సలు వదిలిపెట్టను నేను. ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికీ తెలిసి ఉంటుంది రవికుమార్ అంటే ఏంటో. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదు. ఎవ్వరిని క్షమించను. ఎస్పీ జోలికి వెళ్ళాను. మీరు ఎంత నాకు ఆఫ్టర్. ఇది కొంతమంది ఎస్ఐలు చెప్తున్నాను. కానీ మీరు ఎంత ఓర్పుగా ఉద్యోగాలు చేస్తున్నారో మీకు చేతకూడదన్నారు. నెంబర్ 2, మనం అందరం గుర్తించాల్సింది ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ప్రతి పంచాయతీలో, అంటే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు. మనం ఇంట్లో వాడిన వస్తువులు, కాయగూరలు, రకరకాల వ్యర్థాలు అన్నీ కూడా మన డస్ట్బిన్ నుంచి బయటపడేస్తాం. మన ఇంటి ఎదురుకుండా లేకపోతే గ్రామంకు ఏదో ఒక డస్ట్బిన్లో అవన్నీ తీసుకుని ఆమెకి సిగ్గుపడకుండా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయని తెలిసి కూడా ఆ కుళ్ళిన పదార్థాలని, ఆ వ్యర్థాలని అన్నీ కూడా ఎత్తుకుని చేత్తో ముట్టుకొని ఆ వ్యర్థాలు ఎత్తి క్లీన్ చేసి ఊరికి దూరంగా మళ్ళీ ఇక్కడ ఎగుమతి చేసి అక్కడ దిగుమతి చేసి మన పరిసరాలని, పర్యావరణాన్ని రక్షించి శతకోటి రోగాలు రాకుండా కాపాడుతున్నటువంటి, నిస్వార్థంగా డ్యూటీ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఈ పారిశుద్ధ్య కార్మికులు మనం గుర్తించాలి. ఈ ఉద్యోగానికి ఎంతమంది ఎదురుకొస్తారు? పంచాయతీ నెంబర్కైనా నేనేస్తాను పోటీ పడి నామినేషన్ చేస్తారు. ప్రతి చిన్న ఉద్యోగానికైనా, ప్రైవేటు ఉద్యోగానికైనా ఒక 10 ఉద్యోగాలకు 100 మంది అప్లికేషన్లు పెట్టుకుంటారు. ఈ పారిశుద్ధ్య ఉద్యోగానికి ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నాను నేను. కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులకి పాదాభివందనాలు చేయాలి మనం. అంటే ఫస్ట్ మనం పాదాభివందనం చేయాల్సిందే పోలీస్ డిపార్ట్మెంట్. అది మాట్లాడేసాం చాప్టర్ పక్కన పెట్టండి. సెకండ్ చాప్టర్ అది. పారిశుద్ధ్య కార్మికులకి పాదాభివందనం చేయాలి. వీళ్ళు సన్మానాలకి అర్హులు. ఈ పంచాయతీ మున్సిపాలిటీ ఇచ్చిన చాలీచాలని జీతాలతో వాళ్ళ పొట్ట నింపుకుంటూ మనల్ని అనారోగ్యాల నుంచి కాపాడుతున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే. బాగా చూసుకోవాలని, మనం హ్యాపీగా రోగాలు లేకుండా ఇంట్లో మన సంతకు పడుకుంటున్నామంటే వాళ్ళే కారణం. మనం పడేసిన ఎంగిలి మళ్ళీ మనం ముట్టుకోం. మనం వేసిన ఎంగిలి ముట్టుకుంటారు. మనం వేసిన ప్రతి వ్యర్థం ముట్టుకుంటారు. లాస్ట్కి మన పిల్లోడు వేసుకున్న హగ్గి సీజన్ అంటారు కదా, డైపర్, అది కూడా వాళ్ళ చేతితో ముట్టుకుని బయటపడేస్తారు. అంతా క్లీన్ చేస్తారు. మనం పడేసింది మళ్ళీ మనమే ముట్టుకోం. అవునే కదా? మరి మనం పడేసింది వాళ్ళు ముట్టుకుంటున్నారు, మనం వేసిన ఇంగాలు ముట్టుకుంటున్నారు. చివరికి డ్రైనేజ్ కూడా, రకరకాల వ్యర్థాల డ్రైనేజ్ని కూడా వాళ్ళే క్లీన్ చేస్తారు. మరి వాళ్ళు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇదంతా ఒక అవేర్నెస్ కోసం చెప్తాను తప్ప గొప్పకు కాదు.
ఏదో నాకు తెలిసిన సబ్జెక్ట్ 100%లో ఏదో 2% మీకు నేను చెప్తున్నాను. అంతా నాకు తెలిసిన 2% మీకు చెప్తున్న అవగాహన కోసం. చాలామంది అవగాహన లోపం ఉన్నటువంటి భారతీయ పౌరులు ఉన్నారు. ఇది మన రాష్ట్రానికి కాదు, భారతదేశానికి, యావత్ భారతదేశానికి ఈ సబ్జెక్ట్ అంకితం. పారిశుద్ధ్య కార్మికులు గౌరవించండి. అయితే వాళ్ళని సంతోషపెట్టండి, వాళ్ళకి సన్మానాలు చేయండి, సంవత్సరం వాళ్ళకి ఎక్స్‌గ్రేషియాలు ఇవ్వండి, వాళ్ళని బాగా చూసుకోండి. మనం వ్యర్థాలని ఎంత చిరాకుగా చూస్తామో, ఆ వ్యర్థాలను చూసినట్టే మనం పారిశుద్ధ్య కార్మికులు చూస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుడు ఎదర కనపడితే వాడిని సీదరించుకుంటాం, అసహించుకుంటున్నాం. ఆ వ్యర్థాలను సృష్టించింది ఎవరు? మనమే. ఈ వ్యర్థాలు తయారు చేసింది ఎవరు? మనమే. మనం వ్యర్థాలు తయారు చేసిన వ్యర్థాలు మనం ముట్టుకోకుండా వాళ్ళు ముట్టుకుంటారంటే మనకంటే వాళ్ళకి గొప్పే. పారిశుద్ధ్య కార్మికులు గౌరవించండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగైతే గౌరవిస్తామో వాళ్ళతో ఈక్వల్గా పారిశుద్ధ్య కార్మికులు గౌరవించండి. ప్రతి ఉద్యోగి కూడా. వాళ్ళు లేకపోతే మనం లేం, మన జీవితం లేదు, మనుగడ లేదు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి పంచాయతీలో కూడా. చివరగా నేను చెప్పేది ఏంటంటే, పోలీస్ అధికారులను గౌరవించండి. వాళ్ళు మన కోసమే, మన శ్రేయస్సు కోసమే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. మన జీవితాల కోసం వాళ్ళ జీవితాలు పణంగా పెడుతున్నారు. ఇక్కడ నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు వాళ్ళు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మరో విషయం, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ఆరోగ్యాలను పణంగా పెట్టి వాళ్ళ అనారోగ్యంతో ఉన్నా కానీ మనం అనారోగ్యాల పాలు అవ్వకుండా మన ఆరోగ్యాలు కాపాడడం కోసం ఈ పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీ చేస్తారన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఈ ఉద్యోగుల్లో ఈ ఇద్దరు ఉద్యోగులు మన మేలు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. గౌరవించండి. రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నాను, మీ స్వలాభం కోసం, మీ రాజకీయాల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ని పాముల్లాగా వాడుకోవద్దు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనివ్వండి. మీ విధులు ఏంటో మీకు తెలియదు. రాజకీయ నాయకులు చెప్తున్నాను, మీ విధులు ఏంటో మీకు తెలియదు. తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోతున్నారు, మంత్రి అయిపోతున్నారు. కానీ వీళ్ళ విధులు వీళ్ళకి తెలుసు. ఎంతో కష్టపడి లాంగ్ జంప్లు, హై జంప్లు, ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్, అన్ని టెస్టులు రాసి ఈ పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాక వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. కానీ వీళ్ళ ఉద్యోగం చాలా క్రిటికల్. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని గౌరవించండి. ప్రజలందరికీ చెప్తున్నాను, ఫ్రెండ్లీ పోలీసు వీళ్ళు మన శత్రువులు కాదు. పారిశుద్ధ్య కార్మికులు కూడా గౌరవించండి. వీళ్ళు లేకపోతే మనకు మనుగడ లేదు. జై భీమ్. ఈ వీడియో వల్ల ఎవరికైనా మనోబలం దెబ్బతింటే నేనేమీ చేయలేను. చేసుకోండి, ఐటీ యాక్ట్లా కేసులు పెట్టుకోండి. ఎవరికైనా మనోబలం దెబ్బతింటే ఐ డోంట్ కేర్. ఎవరికో మనోబలం దెబ్బతున్నాయని నేను ఆగే టైప్ కాదు. జస్ట్ ఆడుకుంటాను, ఎంత ఆడుకుంటారో. ఈరోజు అవకాశం మీకు వస్తుంది, రేపు అవకాశం నేను రప్పించుకుంటాను. అందరూ అవకాశాల కోసం చూస్తారు, నేను అవకాశం రప్పించుకుంటాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేస్తుంది అవకాశం నాకు, నేను రప్పించుకుంటాను. నాతో ఆడుకునే వాళ్ళు ఆడుకోండి, ఆట మీరు స్టార్ట్ చేయండి, వేట నేను స్టార్ట్ చేస్తాను.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చెప్పాను కదా పోలీస్ డిపార్ట్మెంట్లో 10% కంత్రీగాళ్ళు ఉన్నారని. ఈ 10% కంత్రీగాళ్ళు చాలా వరకు నాకు తెలుసు. అందులో ఒక కంత్రీగాడికి చెప్తున్నాను. 2 years బిఫోర్ అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తించినటువంటి ఒక కంత్రీగాడు ఉన్నాడు. కంత్రీగాడిని ఎందుకంటానంటే, మనకు అన్నం పెట్టిన అన్నదాత రైతు. ఎప్పుడు కూడా మనం అన్నదాత సుఖీభవ అనాలి. అటువంటిది ఒక రైతు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే, పెద్ద ఆయన 60 సంవత్సరాల పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన్ని కొట్టి లెంపగెళ్ళి కొట్టి పడగొట్టేసి పీకి మీద బూట్ కాల్ పెట్టి పేక తొక్కేసినటువంటి ఒక దుండగుడు ఉన్నాడు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్. ఇప్పుడు కూడా ఆ వీడియో నేను చూస్తూ ఉంటాను. నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఇటువంటి 10% పోలీస్ డిపార్ట్మెంట్ కంత్రీగారి మీద. కానీ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో నేను వదిలేశాను. ఇంకో విషయం ఏంటంటే, ఆ రైతుని బూటుకాలతో తొక్కిన సన్నివేశాన్ని, ఆ వీడియో గేమ్ని నేను బయట పెట్టి అతని మీద నేను కంప్లైంట్ ఇస్తే, తెలిసి చేశాడు తప్పే. కానీ దాన్ని నేను ఏమన్నా బయట పెడితే, అతని మీద కంప్లైంట్ ఇస్తే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఉద్యోగం పోతుంది, అతని మీద ఆధారపడినటువంటి కుటుంబం పోతుంది. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకూడదని నేను అతని మీద ఏ విధమైన కంప్లైంట్ చేయలేదు. ఇప్పటికైనా కానీ అతని ధోరణి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన ఏ స్టేషన్కి మారినా కానీ అదే కంటిన్యూ అయితే కనుక, ఇంకొకసారి అటువంటి సిచ్యువేషన్ అనేది నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే న్యాయం కోసం వచ్చిన రైతుని బూట్కాలతో పీకి మీద తొక్కడం అనేది చాలా దారుణం. ఎంత కిరాతకమైన పోలీస్ ఆఫీసర్ అతను. నేను కనీసం జ్ఞాపకం వచ్చిన నేను చూస్తూ ఉంటాను. ఆ వీడియో నా దగ్గరే ఉంది. నేను ఆధారాలు ఒక్క మెంబర్షిప్ లేను, పెన్ డ్రైవ్, అదేవిధంగా నా దగ్గర పర్సనల్ మెంబర్షిప్లు ఉంటాయి, నా సిస్టమ్ ఉంటుంది. 4-5 చోట్ల ఆధారాలు వేసుకుంటాను నేను. చాలామంది రవికుమార్ దగ్గర సెల్ దుబ్బేయాలి, పెన్ డ్రైవ్ దుబ్బేయాలి, ఆధారాలు పోతాయి అనుకుంటారు. నేను డ్రైవ్లో కూడా వేసుకుంటాను, గూగుల్ డ్రైవ్లో కూడా కొన్ని వేసుకుంటూ ఉంటాను నేను. కానీ అటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉండకూడదు. కానీ ఫ్యామిలీ రోడ్డు పడుతుందని వదిలేశాను. మొదటి తప్పు, రెండో తప్పు ఖచ్చితంగా నేను క్షమించను. వాళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేసుకుంటే మంచిది. ఆ పోలీస్ అధికారి పేరు నేను చెప్పను. ఆయన ఇప్పుడు అమలాపురం నుంచి అలా వెళ్ళిపోయి మళ్ళీ అమలాపురం వచ్చాడు. ప్రజెంట్ అమలాపురం డ్యూటీ చేస్తున్నాడు. అతను చూస్తాడు ఈ వీడియో. నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకుని డ్యూటీ చేసుకుంటే మంచిది. Wow.